హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన గుంటూరు వంటిల్లు. ఈరోజు వీడియోలో నేనైతే ఫ్లిప్కార్ట్లో నుంచి అగారో కంపెనీది 5 లీటర్స్ది రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఈరోజు ఫస్ట్ టైం పలావ్ రైస్ అయితే చేస్తున్నాను. మరి ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్, దీంట్లో అంటే బాగా వస్తుందా రావట్లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. నేనైతే ఈరోజు అవి నాకు కూడా డౌట్ ఉంది, అది నేను కూడా క్లియర్ చేసుకుంటాను. మరి నాతో పాటు మీరు కూడా చూసేయండి దీంట్లో ఎలా చేయాలో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి, అవి నేను వీడియోలో ఎట్లా చేయాలి ఏందనేది చెప్తా. మనకైతే దీంట్లో ఈ కప్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కప్తో నేను రైస్ తీసుకుంటాను. దీంతో 3 కప్స్ అయితే రైస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకొని వాటర్ పోసేసాను. ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందాము. నేను రైస్ని అయితే ఒక 3 టైమ్స్ అయితే కడిగాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము నానబెట్టుకున్నాము. ఒకసారి దగ్గరగా చూడండి, రైస్ అయితే కడిగాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 6 గంటల పాటు అయితే నానబెట్టుకుందాము. ఈలోపు మనకి పులావ్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే లెగ్ అయితే పెట్టేస్తాను. చూడండి, దీంట్లో ఆల్రెడీ గిన్నె కడిగేసి పెట్టాను. దగ్గరికి ఇక్కడ ఆన్ చేసిన తర్వాత సాల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏదైనా తాలింపు వేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారనమాట. ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ 1 hour 30 minutes అయితే వచ్చింది. ఈలోపు మనం తాలింపు వేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. మన దగ్గర అవైలబుల్లో ఉన్న హోల్ గరం మసాలా అయితే వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం జీడిపప్పుని కూడా వేసుకొని, జీడిపప్పు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ అయితే వేసుకున్నాను, పొడుగా కట్ చేసుకొని. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక క్యారెట్, 2 టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఒక 5 minutes ఇవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ పుదీనా కొత్తిమీర 1 నిమిషం పాటు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి అయితే మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి మనం కప్పుకి 1.5 వాటర్ తీసుకోవాలి. నేను 3 కప్పుల వరకు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4.5 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి నేను కొంచెం బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇందాక మనం సాల్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని తాలింపు అయితే వేసుకున్నాం కదా, ఇంకా అది మనకు తాలింపు అయిపోయింది కాబట్టి మనం అది క్యాన్సిల్ చేసేసి వైట్ రైస్ మోడ్లో అయితే పెట్టేసేయాలి. ఆన్ అయిపోతుంది. దానంతలో అదే ఇంకా ఆఫ్ అయిపోతుంది అనమాట రైస్ అయిపోగానే. మొత్తానికి అయితే పులావ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది 1 hour దాకా అయితే మాకు కన్ఫ్యూజ్ అయింది. 1 hour తర్వాత ఎట్లా ఇంకా తిప్పలు పడి చేసినాము. టైం అయితే 11:06 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది. చూడండి, రైస్ అయితే క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, రైస్ అయితే ఎక్కడ అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట దీంట్లో చేయడం, కానీ చాలా బాగుంది. పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందనమాట.
మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫస్ట్లో ఇది కొత్త కాబట్టి అర్థం కాలేదు, కొంచెం ఒక 1 అవర్ అయితే అర్థం కాలేదు. తర్వాత అర్థమైన తర్వాత చాలా ఈజీగా అనిపించింది. నేను కన్ఫ్యూజ్ అయినా చెప్పడంలో అయితే క్లారిటీగానే చెప్పాను. అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాలేదంటే డీటెయిల్గా ఇంకో వీడియోలో చెప్తాను. లాస్ట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది చూడండి, సూపర్ ఉంది, పుల్లుగా మంచిగా ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్